అస్పరి మండల కేంద్రానికి చెందిన జనసైనికుడు రాజశేఖర్కు కొన్ని రోజుల క్రితం ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ తెర్నకల్ ఎంకప్ప జనసైనికుడు రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం తెర్నకల్ ఎంకప్ప మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి తానెప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అస్పరి మండల ప్రధాన కార్యదర్శి వీరేష్ యాదవ్, అనుమేష్, అంజీ, మహేష్ కురువ, జగన్నాథ్ జనసైనికులు పరామర్శించారు. బస్ వెళ్ళేవాడివి పైన ఏసీ డ్రైవర్ నేను క్లీనర్ ఆ పక్క చెప్తున్నాను, నేను ఈ పక్క చెప్తున్నాను. డ్రైవర్ సీట్ డోర్ ఓపెన్, మాకు పెద్ద డోర్ ఉందా, ఆ డోర్ తీసి వాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా లేపుతుంది. ఈ బయట డోర్ వచ్చి డోర్ని ఇట్లా తగ్గించినాయి. అక్కడ నుంచి అక్కడి నుంచి అదే బస్సులోనే ఊరిపోయింది. అక్కడ ఆగ్రాలో జాయిన్ ఆగ్రాలో ఇప్పటికి 45 రోజులైంది. కానీ ఈ చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఇక్కడ మొత్తం ఈ 4 చోట్ల, ఇక్కడ ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. అంటే ఆయన ఏమన్నాడు, డాక్టర్ ఆగ్రాలోను గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పెద్దాను, ఆయన నుండి ఈ చిన్న నరాలు కట్టిపోయి ఆయనకు పొల్యూషన్ ఆపరేషన్ తెచ్చి ప్లేట్ స్కూల్ వేస్తే భవిష్యత్తులో నీకు ఈ మైండ్కి సప్లై అయ్యే నరాలు ఆగిపోతాయి. ఈ చిన్న నరాలు ఉన్నాయి నరాలు, నువ్వు ఏదన్నా దీంతోనే చేసుకోవాలని ఆపరేషన్ చేసుకోవచ్చు. ఒక లెగ్ సెట్ కాకుంటే వెనకాల మాత్రమే ఆపరేషన్ చేసుకోమన్నాడు. ఇక్కడ ఈ నరం ఇది ఇక్కడ మాత్రమే ఆపరేషన్ చేసుకో, ఇది మాత్రం ఆపరేషన్ చేయించుకోవద్దు అని ఇక్కడ వచ్చి చూపిస్తే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆయనతో డాక్టర్తో మాట్లాడిస్తే వద్దండి, సైడ్కి వద్దు, ఇప్పుడేమో కట్ట నింపుకండి, ఈ 50 రోజులు అయిన తర్వాత కట్టుకి